జిల్లా కేంద్రం నుంచి రాయచోటి మార్పు తన జీవితంలో అత్యంత భావోద్వేగానికి లోనైన ఘటన అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లా మార్పు అనేది తన ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించిందని, విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా తెలిపారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేందుకు తాను చేసిన పోరాటం సీఎంకు తెలుసని చెప్పారు. రాయచోటి ఎమ్మెల్యేని తొలిసారి మంత్రిని చేసింది టీడీపీ ప్రభుత్వమేనని వివరించారు. 18 నెలల్లోనే రాయచోటిని ఎంతో అభివృద్ధి చేశామని మండిపల్లి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మార్పు అనేది ఎందుకు జరిగిందో గత 3 రోజుల నుంచి నాతో చర్చించడం జరుగుతూనే ఉంది. అక్కడున్న పరిస్థితులు, కోడూరు రాజంపేట ప్రాంతంకు చెందిన వాళ్ళు మేము రాయచోటితో కలిసి రాలేము, కోడూరు వాళ్ళు మేము తిరుపతిలో కలిపితే సంతోషంగా ఉంటానడం, రాజంపేట వాళ్ళు మా పూర్వపు జిల్లా అయిన కడపలో కలపడం అనడం, మేము ఏకాకి కావడం కూడా ఒక అంతకు నాకు బాధ వేసిందండి. ముఖ్యంగా నాకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, రేపు ఒక ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం నాకు ఉపశమనంగా భావిస్తూ, ప్రజల యొక్క నమ్మకాన్ని చేసుకోలేకపోయినాననే బాధ ఒక పక్కల ఉంది. రెండో పక్కల ఇంకా స్పోర్టివ్గా ఉత్సాహంగా పనిచేసి వారి యొక్క ఆకాంక్షలు, అలాగే వాళ్ళ యొక్క కళ్ళగన్న రాయచోటిని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి పనిచేసే విధంగా ఆ భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా.